హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు కట్ చేసుకున్న బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తానండి. మనకి బ్యాక్ పార్ట్స్ 2 ఒకే లెవెల్‌లో పెట్టుకోవాలండి. ఒకటి బ్యాక్ పార్ట్ ముందు సంకా పెట్టుకోకుండా ఒకే లెవెల్‌లో పెట్టేసుకొని పైన ఖర్చువార పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. లూజ్ కుట్టు పెట్టేసుకొని. నేనైతే నెక్ నుంచి స్టార్ట్ చేస్తానండి. నెక్కుల నుంచి స్టార్ట్ చేస్తాను. నాకు అక్కడ నుంచి అట్లా అయితే నెక్కులు నీట్‌గా వస్తాయని నాకు అనిపిచ్చిద్దండి. మొత్తం లూజ్ కుట్టు పెట్టేసుకొని నీట్‌గా జాకెట్‌ని సరి చేసుకుంటా కుట్టుకోవాలండి. నీట్‌గా సరి చేసుకుంటా కుట్టుకోవాలండి. ఎప్పుడైనా బ్లౌజు పైన కుట్టు వేసుకుంటున్నామంటే సిల్క్ జాకెట్ అయితే మధ్యలో ఒక కుట్టేసుకోండి. ఇట్లా ఇంకో పార్ట్ గూడా ఇలానే కుట్టేసుకోండి. వీడియోలో ఎంత అవుతుందని ఒక్కొక్క పార్టే చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ గూడా నేను నెక్ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఇట్లా జాకెట్‌ని సరి చేసుకుంటా నీట్‌గా ఖర్చు పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి. మనం ఫ్రంట్ పార్ట్ అయిపోయినాక మనం క్రాస్ ముక్కలు ఉన్నాయి గదండీ! సైడ్ ముక్కలు. ఆ సైడ్ ముక్కలు మనం గూడా ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ ఎలా పెట్టామో, ఇప్పుడు సైడ్ ముక్కలు గూడా మనం ఒకే లెవెల్‌లో పెట్టుకోవాలండి. అంటే ఒక సైడ్ క్రాస్ ఉన్నప్పుడు ఇంకో సైడ్ గూడా క్రాసే ఉండాలండి. 2 ఒకే లెవెల్‌లో ఉండాలండి. నేను చూపిస్తున్నట్టు కుట్టేసుకోండి. అప్పుడు మనకి రాంగ్‌గా అనేది రాదండి. ఇప్పుడు చూసారు గదా! మనం లైనింగ్ తిరగబారలా ఉంటే చూసేసుకోవాలండి. ఇప్పుడు నేను 2 షేపులు క్రాస్ ముక్కలు ఇట్లా పెట్టేసానండి. క్రాస్ తీసిన కళ్ళు 2 ఒకే లెవెల్‌లో ఉన్నాయి. లేకపోతే రివర్స్ అయినా పెట్టుకోవచ్చండి. అట్లా పెట్టేసుకొని మళ్ళీ ఇవి లూజ్ కుట్టు పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి. 2 స్టిచ్చింగ్ అయిపోయినియి. ఇప్పుడు హ్యాండ్స్‌కి నేను క్రాస్ తీయలేదండి. ఇప్పుడు క్రాస్ తీస్తున్నాను. జాయింట్లొచ్చినాయి కాబట్టి జాయింట్లు వేసేసుకున్నాక తీద్దామని ఇప్పుడు తీస్తున్నానండి. నాకు లైనింగు కొంచెం పొడవు సరిపోలేదండి. అందుకని బ్లౌజ్ పార్ట్ నాకు కొంచెం పొడవు ఎక్కువగా ఉంది. అందుకే బ్లౌజ్ పార్ట్ 9:30 పొడవు గావాలన్నప్పుడు మనకి లైనింగ్ తగ్గినప్పుడు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. మనకు బ్లౌజ్ పీస్ ఉంది గాబట్టి బ్లౌజ్ పీస్ ఎక్కువగా ఉంది గాబట్టి ఫోల్డింగ్ జేసేసుకొని నేను చూపిస్తున్నట్టు పెట్టేసుకుంటే మనకి లైనింగ్ తగ్గినా గూడా హ్యాండ్ అనేది పొడవొచ్చేసిద్దండి. కానీ ఇలా పెట్టుకున్నప్పుడు కలర్ దారం ఇంచుమించు మ్యాచింగ్ అయ్యేది గాకుండా సేమ్ కలర్ దారం బెట్టేస్తే మనకసల ఇట్లా జాయింట్ ఏసేసాం అన్నట్టు గూడా అనిపిచ్చదండి. నీట్‌గా వచ్చేసిద్ది. కలర్ మ్యాచింగ్ దారం మాత్రం కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇట్లా ఫోల్డింగ్ జేసేసుకుంటే మనకి లైనింగ్ తగ్గిన జాకెట్ పొడవైతే మనం బ్లౌజ్ పీస్ ఉంటే జాకెట్ పొడవైతే తీసేసుకోవచ్చు. జాకెట్లు హ్యాండ్స్ పెట్టేటప్పుడు గూడా 2 సంక క్రాస్ తీసిన పీలికలుంటే 2 ఒకే లెవెల్‌లో పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి. ఇట్లానే రెండో హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి. అర్థం గాపోతే వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్‌లో హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఒక వీడియో ఉంది చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్సు అన్నీ స్టిచ్ అయిపోయినియండి. ఎగస్ట్రా ఉన్నదంతా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్‌కి మనం డాట్స్ వేసేసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి మడిచేసి 2 డాట్స్ అయితే వేసేసుకోవాలి. మనం క్రాస్ మీల్క్ హ్యాండ్ నెక్కులకి క్రాస్ ముక్కలు కట్ చేసుకున్నామండి. అవన్నీ ఆ ముక్కలన్నీ అటు ఇటు పోకుండా ఫస్టే ఇట్లా లైనింగ్ జాయిన్ చేసేసుకున్నప్పుడు కుట్టేసుకుంటే ఓ పక్కన ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి క్రాస్ ముక్కలు జాయిన్ చేస్తున్నానండి. జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ మనకి వంకులాగుంది కాబట్టి ఖర్చు ఎక్కువ తీసేసుకునిద్దండి. అట్లా గాకుండా కరెక్ట్‌గా చిన్నగా నిదానంగా ఖర్చు మాత్రం కరెక్ట్‌గా తీసేసుకోవాలండి.
కొంచెం ఒక ఇంచ్, 2 ఇంచులు ఖర్చు పోయినా కూడా మనకి ఫిట్టింగ్ అనేది కొంచెం సరిగ్గా రాదండి. ఇక్కడ ఖర్చు మాత్రం కరెక్ట్‌గా పట్టుకోవాలి. సరి చేసుకుంటా కుట్టుకోవాలండి. తిరగతిప్పేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు పైనుంచైనా వేసేసుకోవచ్చు. లోపల నుంచైనా వేసేసుకోవచ్చండి. ఇలానే ఇంకో సైడ్ గూడా ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నాకు షేప్ పిలకలకి మనకి జాయింట్ ముక్క రాలేదండి. అందుకని 2 కలిపి మనం షేప్ బెల్ట్‌కి జాయింట్ వేసేసుకుంటున్నానండి మధ్యలోకి. మనం ఉక్సులు, కాజాలు బ్యాక్ ఇచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రంట్ జాయింట్ రావాలండి. జాయింట్ రాకపోయినా మనం జాయింట్ ఏసేసుకొనైనా కుట్టుకోవచ్చండి. ఇప్పుడు ఖర్చులు బయటికి కనిపించకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న షేపు, లైనింగు, బ్లౌజ్ పీసు, ఇప్పుడు లైనింగ్ నేను 2 లేయర్లు తీసుకున్నానండి. లైనింగ్ అడుగున పెట్టేసి బ్లౌజ్ పీస్ మధ్యలో మళ్ళీ మనం కట్ చేసుకున్న క్రాస్ ముక్కలు పైన ఉండాలండి. మధ్యలో నుంచి సెంటర్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలండి. సెంటర్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసేసి ఇప్పుడు మనకి 4 లేయర్లు అవ్వాలండి. బ్లౌజ్ పీసు, లైనింగు, మళ్ళీ మనం కట్ చేసుకున్న షేప్ ముక్క. 4 స్టిచ్చింగ్ పడుతుందో లేదో చూసేసుకొని నిదానంగా సరి చేసుకుంటూ కుట్టేసుకొని రివర్స్ తిప్పి మళ్ళీ ఇంకో కుట్టేసుకోవాలండి సెంటర్ దాకా. సెంటర్ పాయింట్‌కి రావాలి. ఇలానే మళ్ళీ అటు సైడ్ గూడా కుట్టుకోవాలండి. మధ్యలోకొచ్చినాక ఆపి మళ్ళీ పక్కకు తిప్పుకొని మిషను పాదాన్ని మళ్ళీ బ్లౌజ్ పీసు, లైనింగు, మనం కట్ చేసుకున్న షేప్ పట్టి 2 అన్నీ కరెక్ట్‌గా ఖర్చువార పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి. మళ్ళీ రివర్స్ తిప్పి ఇంకో కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం కుట్టినాక బ్లౌజ్ పీసు బ్లౌజ్ మొత్తం మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. లైనింగ్‌కి మనకి పెట్టిన షేప్ పిలకల మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. చిన్న ఘాట్లయితే పెట్టేసుకోండి. కొంచెం వంకు తిరగాలి కాబట్టి. ఇప్పుడు పైన మనకు ఖర్చులేం కనిపించట్లేదండి. ఇప్పుడు మధ్యలోకి పెట్టేసుకున్నాను నేను బ్లౌజ్ అంతా. ఇప్పుడు లైనింగు, మనం కట్ చేసుకున్న బెల్టు ముక్క రెండిటి మధ్యలో మనకు జాకెట్ ఉందండి. మధ్యలో పెట్టేసుకొని మళ్ళీ మధ్యలో నుంచి స్టార్ట్ చేసేసి అటువైపు, ఇటువైపు కుట్టేసుకోవాలండి. డబల్ స్టిచ్చింగ్ ఏసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మధ్యలో పైనుంచి మనకి బ్లౌజ్ పీస్ కొంచెము కనిపిస్తా ఉండిద్దండి. దాన్ని పట్టుకొని నిదానంగా సరి చేసుకుంటా లాక్కుంటే మనకి స్టిచ్చింగ్ కనిపించకుండా మనకి నీట్‌గా వచ్చేసిద్దండి షేప్ బెల్టు. ఇది మామూలుగా విడిగా జాకెట్లకైనా కూడా పెట్టుకోవచ్చు. ఇలా ప్రిన్స్ కట్ జాకెట్లు కూడా పెట్టుకోవచ్చండి. కొంచెం ఖర్చులు కనిపించకుండా ఉంటాయండి. ఖర్చులు కనిపించకుండా చూసారా బయట పార్టు, కింద పార్ట్‌కి మన ఖర్చులు కనిపించకుండా నీట్‌గా వచ్చేసింది. ఇది కష్టం అనుకుంటే మొత్తం కింద సైడ్ 2 పట్టి ఫోల్డింగ్ చేసేసుకున్నా సరిపోయేదండి. ఇప్పుడు ఫ్రంట్ డాట్ అండి. ఫ్రంట్ డాట్ కూడా వేసేసుకుంటే మనకి నెక్ కాడ స్టిఫ్‌నెస్ వచ్చిద్ది. లూజ్‌గా అనేది ఉండదండి. ఫ్రంట్ డాట్ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు షోల్డర్ 2 జాయింట్ చేసేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ తిరగతిప్పుకొని డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి.
ఇప్పుడు మనకి బ్యాక్‌కి కాజాల పట్టీ, ఉక్సులు పట్టీ అండి. కాజాల పట్టీ పెట్టేసుకొని ఎక్స్‌ట్రాగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఉక్సులు పట్టీ అయితే జాకెట్‌లోకి ఫోల్డింగ్ చేసేసి పైన ఒక స్టిచ్ ఏసుకోవాలండి. ఏం లేదండి. కాజాల పట్టీ ఎగస్ట్రాగా హ్మ్. ఎక్కువగా మడవాలి. ఉక్సులు పట్టీ అయితే దానిలో నుంచి లోపలికి మడిచేసుకొని పైన స్టిచ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్రాస్ పీకన్ని పెట్టుకొని నెక్కులకి కుట్టేసుకోవాలండి. నేను డబుల్ లేయర్ పెడుతున్నానండి. సింగిల్ లేయర్ అయితే మళ్ళీ హెమ్మింగ్ జేసుకోవాల్సొచ్చిద్ది. ఈ ప్రిన్స్ కట్‌కి హెమ్మింగ్ చేసుకోను. పైనుంచి స్టిచ్ చేసుకుంటాం గాబట్టి డబుల్ లేయర్ పెట్టేసాను. మనం క్రాస్ తీసుకున్నాం గాబట్టి ముక్క నేను ఫోల్డింగ్‌లు చిన్నగా స్టెప్ అనేది ఏం పెట్టట్లేదండి. క్రాస్ తీసుకుంటే అవసరం లేదు. మనం కుట్టుకున్నాక పైనుంచి మరి రౌండ్‌లు తిరిగే కాడ మళ్ళీ సన్నగా ఘాట్లు పెట్టేసుకోండి. మళ్ళీ మనం కుట్టుకున్న బ్లౌజ్ ముక్క మీద మళ్ళీ లూజ్ కుట్టు పెట్టేసుకొని కుట్టేసుకుంటే తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ రివర్స్ తిప్పుకోవచ్చండి. అట్లా కుట్టుకొని 3 సార్లు కుడితే మనకి నెక్ నీట్‌గా వచ్చిద్దండి. ఏ నెక్ జాకెట్‌లకైనా గూడా సిల్క్ చీరల జాకెట్‌లకైనా. ఇప్పుడు పైనుంచి మళ్ళీ ఇంకో స్టిచ్ ఏసుకుంటే సరిపోయిద్దండి. నెక్ అనేది నీట్‌గా వచ్చేసిద్ది. స్టిఫ్‌గా నిలబడిద్దండి. ఫ్రంట్ పార్ట్ అండి. చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో బెల్ట్ గాని, షేప్ బెల్ట్ అండి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని సంక డౌన్ చూసుకోవాలండి. సంక డౌను ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం కట్ జేసుకోవాలి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి కిందకి నడుము కిందకి మనకి సరిపోయిందా లేదా ఎగస్ట్రాగా ఏమన్నా ఉందా అని చూసేసుకోవాలి. నాకు ఇప్పుడు షేప్ బెల్టు బ్యాక్ పార్ట్‌కి బెల్ట్ ఏసుకోవాలండి. దాని వరకు ఖర్చు భారం ఎగస్ట్రా వచ్చింది. అంతకు మించి ఎక్కువ రాలేదు. కాబట్టి బ్యాక్ పార్ట్‌కి నేను పట్టీ పెట్టుకుంటున్నానండి. అంచున్న ముక్క అయితే తీసేసుకుంటే మనకి ఫోల్డింగ్ బావుండిద్ది. స్టిచ్ చేసుకునే పని లేకుండా. మనం లాస్ట్‌కొచ్చేతలకి మనం సూది కల్లి ఫోల్డింగ్ చేసేసుకుంటే అది నీట్ ఫినిషింగ్ రాదండి. సైడ్‌కి ఉక్సులు పట్టి కల్లి, కాజాల పట్టీ అయినా. అది లోపలికి జాకెట్ లోపలికి మడిసేసి స్టిచ్ చేస్తే మనకు నీట్‌గా ఫినిషింగ్ వచ్చిద్దండి. నేను చూపిస్తున్నట్టు చేయండి. లోపలికి మడిసేసి కుట్టేస్తే నీట్ ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చిద్ది. ఇప్పుడు రివర్స్ తిప్పేసుకొని మనకి పైనుంచి ఒక కుట్టేసుకోవాలండి. తర్వాత మళ్ళీ తిరగదిప్పుకొని మనం అది నీట్ ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చేసిందండి. తిరగదిప్పుకొని ఇంకో కుట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ షోల్డర్ మధ్యలో నుంచి పెట్టేసుకొని మళ్ళీ హ్యాండ్స్ కూడా కుట్టేసుకోవాలి. ఇలా ఒక హ్యాండే చూపిస్తున్నానండి. మీరు ఇంకో హ్యాండ్ కూడా ఇలానే కుట్టేసుకోండి. రివర్స్ తిప్పేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు ఏసేసుకోవాలి. వీడియో లెంత్ అయిపోతుందని ఒక్కొక్క హ్యాండ్ ఒక్కో పార్టే చూపిస్తున్నాను. అంతా వీడియో రావాలంటే చాలా టైం పట్టిద్దండి. 40 మినిట్స్ అట్లా పట్టిద్ది. అయినా పర్వాలేదు పెట్టండక్క అనంటే నేను ఈసారి వీడియో అంత టైం తీసుకొని పెడతాను. 2 హ్యాండ్స్ ఇలానే కుట్టేసుకోవాలండి. మనకి మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిపోతుంది. హ్యాండ్స్ కూడా నీట్‌గా వచ్చేసినాయండి. ఇప్పుడు హ్యాండ్స్ మధ్యలో ఫోల్డింగ్ చేసేసుకొని మనకు లూజ్ ఎంతుందో చూసుకోవాలి. నాకు 6:30 వచ్చిందండి. 6:30 కాడ నుంచి మనం సంక కాడ షోల్డర్ దగ్గర నుంచి సంక డౌన్ కూడా మనం పెట్టుకున్న మార్కింగ్‌కి కరెక్ట్‌గా సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకైతే మార్కింగే కరెక్ట్‌గా సరిపోయిందండి. మార్కింగ్‌కి కరెక్ట్‌గా సరిపోయింది. అక్కడ వరకి ముంజేతి కాడ నుంచి అక్కడ వరకు ఒక కుట్టయితే ఏసేసుకోవాలండి. ఇప్పుడు నడుము కింద డౌన్‌కి నడుము ఎంతొచ్చింది? 36 వచ్చింది గదండీ! మనం 9 ఇంచులు, 9 ఇంచులు ఫ్రంట్, బ్యాక్ పెట్టేసుకొని మళ్ళీ అక్కడికి దాకా సంక కాడ నుంచి కింద డౌన్‌కి ఒక కుట్టేసుకోవాలండి. ఇప్పుడు అయితే కుట్టయితే అయిపోయింది. సంక గూడా నాకు మధ్యలో కుట్టు కూడా సేమ్ వచ్చేసిందండి. ఎక్కువ, తక్కువ ఏమి రాలేదు. కరెక్ట్‌గా వచ్చేసింది. మనం కరెక్ట్‌గా కొలతల ప్రకారం మంచిగా పెట్టుకున్నాం గాబట్టి ఎక్కడ ఏమి రాలేదు. ఇప్పుడు పైనుంచి తిప్పుకొని మనం 2, 3 కుట్లు వేసేసుకోవాలండి.
సైడు ఇట్లానే ఇంకో హ్యాండ్‌కి గూడా చూసేసుకొని కుట్టేసుకుంటే సరిపోయిద్దండి. 2 హ్యాండ్స్ రెడీ అయిపోతే బ్లౌజ్ రెడీ అయిపోయిద్దండి. ఎగస్ట్రా ఉన్న ఖర్చంతా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిద్దండి. ఇట్లా నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం. ఈసారి ప్రిన్స్ కట్టు కొలతలతో ఫుల్ షోల్డర్‌తో ఎలా పెట్టాలి ఏంటి అనేది చూపిస్తాను. జాకెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఉక్సులు కాజాలు కుట్టుకొని యేసుకుంటాను. అవుట్‌ఫిట్ ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇట్లా అయితే వచ్చిందండి. మీ కళ్ళ ముందే కుట్టేసుకొని వేసేసుకుంటున్నామండి. ఈ బేబీ పింక్ శారీకి ఈ జాకెట్ మంచి లుక్ అనేది వచ్చింది. నాకైతే పైకి పోవటం అనేది ఏమి లేదండి. సంక హ్యాండ్ వెత్తినా కూడా పైకి లాక్కుపోవటం అనేది ఏం లేదు. నాకు కరెక్ట్‌గా సరిపోయిందండి. క్రాస్ కటింగ్ జాకెట్లకే కాదు ఇట్లా ప్రిన్స్ కట్‌లకు కూడా మనకి పైకి పోవటం అనేది ఏమి ఉండదండి. కరెక్ట్‌గానే ఉంటాయి. ఇంకా ముందు కూడా అనేది షోల్డర్ అనేది జారిపోకుండా నీట్‌గా వచ్చేసిందండి. నా వీడియో నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.